హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఐఆర్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చూస్తామండి. ఎస్ఐఆర్ ఫామ్లో మెయిన్లో 3 బాక్సెస్ ఉంటాయి. ఇది ఒక ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్. అంటే ఎవరి పేరు అయితే ఓటర్ లిస్ట్ 2002లో ఎవరి పేరైతే లేదో ఎవరి పేరైతే లేదో వాళ్ళు రెండో బాక్స్, మూడో బాక్సే ఫిలప్ చేయాలి. ఫస్ట్ బాక్స్ ఫిలప్ చేయకూడదు. అర్థమైందండి? సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్ ఎవరైతే ఓటర్ లిస్ట్లో లేదో, నో నేమ్, ఎవరైతే వాళ్ళ పేర్లు లేదో వాళ్ళు, అంటే ఎవరైతే 1985లో జన్మించారో, 86లో జన్మించారో, 87, 88, ఆ తర్వాత 95, 2002, వీళ్ళు ఎవరైతే జన్మించారో వాళ్ళ పేరు దాంట్లో ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలా? రెండో బాక్స్, మూడో బాక్సే ఫిలప్ చేయాలా. సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈ అప్లికెంట్ పేరు మనము అప్లికెంట్ పేరు మోహిత్ అనుకుంటాం. ఈ మోహిత్ మనం రాయాల్సిన అవసరం లేదండి. దీంట్లోనే మనకు ఈ బాక్స్లో పైన బాక్స్లో ప్రింటెడ్ ఫామ్లో వచ్చేస్తుంది. మోహిత్ యొక్క ఫాదర్ పేరు రాయాలండి. ఇక్కడ ఇది పేరెంట్స్ యొక్క రాయాల. ఎందుకంటే ఆల్రెడీ వాడి మోహిత్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఈ బాక్స్లో వాడి ఫోటో ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అతికేయాలండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, సెకండ్ బాక్స్ ఫిలప్ చేస్తాము. సెకండ్ బాక్స్లో మోహిత్ యొక్క పేరెంట్స్ పేరు రాయాల. పేరెంట్స్లో ఎవరైనా కావచ్చు, ఫాదర్ కానీ ఆర్ మదర్, ఎవరిదో ఒకటే రాయాలండి. ఓకేనా? నేను ఫాదర్ పేరు రాస్తాను. మోహిత్ యొక్క ఫాదర్ పేరు శివ అండి. ఓకేనా? శివ వాళ్ళ నాన్న, మోహిత్ వాళ్ళ నాన్న పేరు శివ. వాళ్ళ మీన్స్ ఏదైతే ఓటర్ కార్డు నంబర్ ఉందో, లేకపోతే బిఎల్ఓకి అడగండి ఈ ఫామ్, ఇది అతను చెప్పేస్తారు. ఆ తర్వాత శివ యొక్క ఫాదర్ నేమ్ రాయాల. శివ యొక్క ఫాదర్ నేమ్ సురేష్. శివాకి ఏమవుతారండి? ఫాదర్ అవుతారు. ఇక్కడ రాయాల కింద. అర్థమైందండి? మోహిత్ ఫాదర్ పేరు శివ యొక్క ఫాదర్ పేరు సురేష్. రిలేషన్, వాళ్ళ ఇద్దరు రిలేషన్, ఫాదర్ అని రాయాలా. జిల్లా మాది కడప అండి. మీది ఏదైతే అది రాయాలా. ఇక్కడ మీ పేరు ఉంటుంది, ఆల్రెడీ రాయాల్సిన అవసరం లేదు. మోహిత్ అని పేరు ఉంటుంది, ఆల్రెడీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫాదర్ కడప. ఆ తర్వాత రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మీది ఏదైతే ఉందో అదే రాయండి ఇక్కడ. ఓకేనా? ఆ తర్వాత మీ ఏ ఊరు ఉంటే అది రాయండి. ప్రొద్దుటూరు అని రాశాను ఇక్కడ. మీ ఏదైతే ఊరు ఉంటుందో అదే రాయండి. ఆ తర్వాత ఇది బిఎల్ఓకి అడగండి, అతను చెప్పేస్తారు. ఆ తర్వాత ఇది సెకండ్ది అయిపోయిందండి. థర్డ్ ఏం చేయాలంటే మీ ఇన్ఫర్మేషన్, యువర్ ఇన్ఫర్మేషన్, మోహిత్ ఇన్ఫర్మేషన్ రాయాలండి థర్డ్ బాక్స్లో. ఫస్ట్ చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మోహిత్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయాల. మోహిత్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 01/05/1992 అనుకోండి. ఆ తర్వాత మోహిత్ యొక్క ఆధార్ నంబర్ రాయాల. ఆధార్ నంబర్ ఏదైతే ఉంటుందో అదే రాయాలండి. ఓకేనా? ఆ తర్వాత మోహిత్ యొక్క మొబైల్ నంబర్ రాయాల. ఆ తర్వాత మోహిత్ యొక్క మొబైల్ నంబర్ రాయాలండి. ఆ తర్వాత తండ్రి పేరు మోహిత్ యొక్క తండ్రి పేరు ఏందండి? శివ. శివకి ఏమన్నా మీన్స్ శివ అంటే వాళ్ళ నాన్న ఓటర్ నంబర్ ఉంటే, అంటే ఓటర్ కార్డులో నంబర్ ఉంటుందండి. బిఎల్ఓకి అడిగితే చెప్పేస్తారు. ఉంటే రాయండి, లేకపోతే లేదు. అందుబాటులో ఆప్షనల్ ఇచ్చాడు. ఓకేనా? ఆ తర్వాత తల్లి పేరు అమృత అనుకుంటాము. అమృత అంటే అప్లికెంట్ తల్లి పేరు రాయాలండి. ఇక్కడ మదర్ నంబర్ కూడా ఉంటుంది. బిఎల్ఓకి అడగండి, ఇచ్చేస్తాడు. ఓకేనా? ఆ తర్వాత మోహిత్కి పెళ్ళి అయింటే మోహిత్ యొక్క భార్య పేరు రాయాలా. లైక్ శిరీష అనుకుంటాం. ఒకవేళ ఇక్కడ అప్లికెంట్ ఏమన్నా లేడీ అయితే ఇక్కడ వాళ్ళ భర్త పేరు వస్తుంది. ఓకేనా అండి? ఈ విధంగా మనం ఫామ్ ఫిలప్ చేయాలా. థ్యాంక్ యూ.